గాయ్స్, హాయ్ గాయ్స్. ఈరోజు మీరు చూసుకున్నట్టయితే మా ఫ్రెండ్ మ్యారేజ్ అరకులో అవుతుంది. ఆ మ్యారేజ్ కి మా ఫ్రెండ్స్ నేను కలిసి వెళ్తున్నాం. ఇది వైజాగ్ నుంచి వయా జామి మీదుగా అరకు వెళ్తుంది. ఈ రోడ్డు చూసుకోవచ్చు మీరు. అరకులోనే మా మా ఫ్రెండ్ మ్యారేజ్ అయితే మాకు చాలా ఎగ్జైటింగ్ గా ఉంది. ఎందుకంటే ఆ యొక్క ట్రైబల్ ఏరియాలో మ్యారేజెస్ చూడటానికి మాకు ఎంతో థ్రిల్లింగ్ గా ఉంది. మరియు ఆ యొక్క ట్రెడిషన్ అండ్ ఆ యొక్క కల్చర్ ఎలా ఉంటుందో అని ఎగ్జైటింగ్ గా ఉంది. అలాగే చాలా థ్రిల్లింగ్ గా కూడా ఉంది. మేమైతే స్టార్ట్ అవుతున్నాం ఫ్రెండ్స్. ప్రెసెంట్ నన్ను ఒక్కడనే చూపించడం జరుగుతుంది. మా ఫ్రెండ్స్ కూడా నాతో పాటు ఉన్నారు. మేమందరం కలిసి వెళ్తున్నాం ఫ్రెండ్స్. ఈ విషయాలు ప్రతి ఒక్కటి ఇక్కడ నుంచి జరిగిన ప్రతి ఒక్కటి పిన్ టు పిన్ మీతో వివరించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. ఎలా ఉంటుంది ఏంటని ఎగ్జైటింగ్ గా ఉంటుంది. ఎందుకంటే ఇవన్నీ కూడా చాలా లూప్ లైన్స్. ఇవన్నీ ఒక్కొక్కటి చూసుకున్నట్టయితే మీరు లూప్ లైన్స్ మరియు అంత లాంగ్ డిస్టెన్స్ చాలా థ్రిల్లింగ్ ఉంది. నాకు మా ఫ్రెండ్స్ కి చాలా థ్రిల్లింగ్ ఉంది ఫ్రెండ్స్. ఆ ఏం జరుగుతుందో చూద్దాం. వెళ్తున్నాం మేమైతే మ్యారేజ్ కి. రూట్స్ కూడా మాకు ఏం తెలియదు, జస్ట్ ట్రై చేస్తున్నాం అంతే. ప్రెసెంట్ స్టార్ట్ అయ్యాం. ఓకే ఫ్రెండ్స్, మీరు చూసుకున్నట్టయితే నేను అన్ని మాదిరిగా ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ మీకు అప్డేట్ చేస్తాను ఫ్రెండ్స్, మీతో షేర్ చేసుకుంటాను. నేనైతే అరకు, పాడేరు, లంబసింగి ఏరియాస్ దగ్గరలోకి వచ్చాను. ఇక్కడ నుంచి అయితే మొత్తం మీరు నా బ్యాక్ సైడ్ చూసుకున్నట్టయితే మొత్తం లూప్ లైన్. మొత్తం ఇక్కడ నుంచి అయితే లైట్స్ కానీ ఏం కనబడదు ఫ్రెండ్స్, ఏం లేదు కూడా. రూట్ అడిగితే మాత్రం ఒకరు అటువైపు అంటున్నారు, మరొకరు ఇంకో వైపు చెప్తున్నారు తప్ప కరెక్ట్ వే అయితే మాకు చెప్పట్లేదు. మ్యాప్ లో చూద్దాం అనేసరికి ఇక్కడ నుంచి సిగ్నల్స్ కూడా మొత్తం డెడ్ అయిపోయి చిన్న అయిపోయాయి ఫ్రెండ్స్. మాకైతే చాలా అంటే చాలా భయంగా ఉంది. మరి ఏం జరుగుతుందో మాకైతే ఉత్కంఠగా ఉంది, అలాగే ఎగ్జైటింగ్ గా ఉంది. దీనికి వీటన్నిటికీ నుంచి చాలా అంటే చాలా భయంగా కూడా ఉంది. ఎందుకంటే మేము తిరిగి వెళ్ళడం కూడా గ్యారంటీ లేని పరిస్థితి అయిపోయింది. ఇక్కడ నుంచి తిరిగి వెళ్దామంటే తిరిగి వెళ్ళడానికి కూడా రూట్ ఏం మాకు అర్థం అవ్వట్లేదు. ఎటు వెళ్ళినా సరే తిరిగి కొండలు, ఈ యొక్క పెద్ద పెద్ద మెట్టలు, ఈ చుట్టుపక్కల తిరగడం జరుగుతుంది. కానీ కట్టవే అనేది మాకు తెలియట్లేదు. ఆల్రెడీ రిటర్న్ వెళ్ళిపోదామని ట్రై చేసినా సరే రిటర్న్ వెళ్ళలేని పరిస్థితి అయిపోయింది. ఎందుకంటే ఈ ఘాటీల్లోని వాటిల్లోని ఏ రూట్కి వెళ్ళినా మళ్ళీ ఒక రూట్కే కలుస్తుంది. ఏం అర్థం అవ్వని పరిస్థితి ఫ్రెండ్స్. నాకైతే చాలా భయంగా ఉంది. మా ఫ్రెండ్ అయితే మరి ఇంకా మాటలో చెప్పలేము ఫ్రెండ్స్. తనైతే చాలా అంటే చాలా భయపడుతున్నాడు. మరి ఏం జరుగుతుందో చూద్దాం ఫ్రెండ్స్. మేమైతే దగ్గరలోకి వచ్చాం. మరి ఇక్కడ నుంచి లూప్ అయినా కనబడుతుంది తప్ప కట్టవే కనబడట్లే. మనుషులు కూడా ఎవరు కనబడట్లేదు ఫ్రెండ్స్. ఎవరైనా అడిగి వెళ్దాం అంటే ఏం జరుగుతుందో చూద్దాం ఫ్రెండ్స్. ప్లస్ వెయిటెన్సీ, అంతకు మించి మేము ఏం చెప్పలేము. ఎందుకంటే మాట్లాడటానికి కూడా నాకు ధైర్యం సరిపోవట్లేదు ఫ్రెండ్స్. మా ఫ్రెండ్ అయితే వీడియో తీస్తున్నాడు. నేను ఈ యొక్క ప్రతి ఇన్ఫర్మేషన్ మీకు అప్డేట్ ఇవ్వడం జరుగుతుంది. మీరు ఏం జరుగుతుందో చూద్దాం మరి. ఓకే ఫ్రెండ్స్, ఏం జరిగినా మీకు అప్డేట్ ఇస్తాను ఫ్రెండ్స్. ఓకే హాయ్ ఫ్రెండ్స్. అదే నేను చెప్పాను కదా, అరకు వెళ్తున్నాం. ఈ మార్గం మధ్యలో ఏం జరిగినా నేను చెప్తాను కదా. ప్రతి అప్డేట్ ని మీతో షేర్ చేసుకుంటాను ఫ్రెండ్స్. ఈ అరకు వెళ్ళే దారిలో మాకు ఈ రూట్ తెలియక ఒక రాంగ్ రూట్ లోకి వచ్చాం. మేము చూసుకున్నట్టయితే ఇక్కడ ఎక్కడ ఉన్నా, ఏ రూట్ లో ఉన్నాం కూడా మాకు తెలియని పరిస్థితి అయిపోయింది గైస్. నా బ్యాక్ సైడ్ చూసుకున్నట్టయితే ఈ బ్యాక్ సైడ్ ఈ హౌస్ అయితే కనబడుతుంది. విచిత్రమైన శబ్దాలు వినిపిస్తున్నాయి గైస్. ఇక్కడ ఏంటో మాకు అర్థం అవ్వక లోనకి వెళ్దామని మా ఫ్రెండ్ నేను ఇద్దరం స్టార్ట్ అయ్యాం. ఇంకా ఎటువంటి అప్డేట్ వచ్చినా మీకు వెంటనే అప్డేట్ చేస్తాను ఫ్రెండ్స్. ప్రస్తుతానికైతే మాకు రూట్స్ ఏం తెలియక ఇక్కడ లాక్ అయిపోయి ఉన్నాం. బండిలో ఫ్యూల్ కూడా అయిపోయే పరిస్థితి దగ్గర పడిపోయింది. దగ్గరలో పెట్రోల్ బంక్స్ కానీ ఒక మనిషి కానీ పిట్ట మనిషి కూడా ఎవరు కనబడట్లేదు ఫ్రెండ్స్. అసలు శూన్యంగా ఉంది. మాకైతే చాలా భయంగా ఉంది. ప్రతి అప్డేట్ మీకు అప్డేట్ చేస్తాను ఫ్రెండ్స్. ప్రతి విషయం కూడా మీకు అప్డేట్ చేస్తాను ఫ్రెండ్స్. గైస్, నేను చెప్పాను కదా ప్రతి అప్డేట్ ఇస్తాను. ఈ పాడుబడిన ఇంట్లోకి అయితే మేము ఎంటర్ అయ్యాం. మా ఫ్రెండ్ వీడియో రికార్డ్ చేస్తున్నాడు. నేను ప్రతి ఒక్క విషయాన్ని పిన్ టు పిన్ మీకు చెప్పడం జరుగుతుంది. ఇది ఆనాటి 80s రోజుల్లోని, 90s కాదు, నాట్ ఓన్లీ 90s 80s రోజుల్లోని పాడుబడిన ఇల్లు ఇది. నాకు తెలిసి ఇక్కడ శిలా పలకాలు
శిలలు తప్ప మరి ఏం కనబడట్లేదు. ఇక్కడైతే విచిత్రమైన శబ్దాలు రావడం గమనించి మా ఫ్రెండ్ నేను ఎంటర్ అయ్యాం. ఎంటర్ అయిన తర్వాత కూడా చాలా విచిత్రమైన శబ్దాలు అయితే వినిపిస్తున్నాయి మాకు. అది ఏంటో అర్థం అవ్వక చాలా ఉత్కంఠగా, అలాగే మెయిన్ ఏంటంటే చాలా భయంగా ఉంది. మేము తిరిగి ఇంటికి వెళ్ళలేని పరిస్థితి కూడా నాకు ఎదురైంది. ఎందుకంటే ఎందుకు వచ్చామో ఏంటో ఏం అర్థం అవ్వని పరిస్థితి, విచిత్రమైన శబ్దాలు, ఏం అసలు మాకు చెప్పడానికి కూడా, వివరించడానికి కూడా ఏం చేయలేని పరిస్థితి. మేము ఎందుకంటే ఇక్కడ జరుగుతున్న విషయాలు ఏంటో అనేది మాకు ఏం అర్థం అవ్వట్లేదు. మాకు అసలు ఎందుకొచ్చో మాకు తెలియకుండా మేము ఎంటర్ అయిపోయాం ఇంట్లోకి. అయితే ఇక్కడ చూసుకున్నట్టయితే ఏం అర్థం అవని పరిస్థితి. ఎటు తిరిగినా ఎటు చూసిన దట్టమైన అడవి, క్రూర మొగాలు కూడా చూసాం మేము. అయితే భయంతో ఈ ఇంట్లోకి రావడం జరిగింది, తల దాచుకోవడానికి. ఇంట్లోకి వస్తే ఏదో సేఫ్ గా ఉంటాం అనుకుంటే ఈ ఇంట్లో కూడా విచిత్రమైన శబ్దాలు, భయంగా ఉంది. ఇక్కడ భయంతో మేము ఉక్కిరి బిక్కిరి అవుతున్నాం. ఎందుకంటే ఎవరిని అడగదామన్నా కనీసం మనుషులు కూడా కనబడిన పరిస్థితి. క్రూర మొగాలు, భయంకరమైన జంతువులు తిరిగే ప్రదేశం ఇది. విచిత్రమైన శబ్దాలు అయితే మాకు కనబడుతున్నాయి. ఏంటో తెలియని పరిస్థితి అయిపోయింది. లాజు ఏం జరుగుతుందో చూద్దాం ఫ్రెండ్స్. మీరు చూసుకున్నట్టయితే ఇప్పుడు చెప్పాను కదా, ఈ హౌస్ లోకి ఎంటర్ అవ్వడం జరిగింది. ఇక్కడ మాకు ఒక విచిత్రమైన అనుభవం ఎదురైంది. చేదు జ్ఞాపకం అనుకోవచ్చు. ఇక్కడ డోర్ చూసాం, దీనికి తాళం కూడా వేస్తుంది. అయితే ఈ ఇంట్లో ఎవరు ఉంటున్నారా లేదా అనేది దీన్ని చూసిన తర్వాత మాకు ఒక విచిత్రమైన ప్రశ్న అనేది ఎదురైంది. ఎందుకంటే ఈ తాళాలు వేసి ఉండడం చూస్తుంటే మాకు అదొక విచిత్రమైన సంఘటనగా చెప్పుకోవచ్చు. ఈ తాళాన్ని అయితే తీయడానికి నేను ట్రై చేస్తున్నాను. చూస్తుంటే చూసుకోవచ్చు అసలు క్షణానికి ఏం జరుగుతుందో ఏం అర్థం అవట్లేదు. తాళం అయితే రావట్లేదు. ఇప్పుడు చూసారు కదా, కళ్ళ ముందు ఇప్పుడే చూశారు కదా ఏం జరిగిందంటే ఏమో సంథింగ్ వెళ్ళిపోయింది. అది ఏంటో అనేది కూడా అర్థం అవ్వట్లే మాకు. బాడీ కూడా ఎవరో వస్తున్నట్టు, వచ్చి పట్టిస్తున్నట్టు కూడా ఉంది. చాలా అంటే చాలా భయంకరంగా ఉంది. మా ఫ్రెండ్ అయితే వీడియో తీయడానికి కూడా గజగజలాడిపోతూ ఉన్నాడు. ఏం అర్థం అవ్వట్లేదు. నేనైతే మరి మాకు ఆఖరి ఘట్టమని కూడా చెప్పుకోవచ్చు. ఎటుకి తిరిగి వెళ్ళలేని ఇక్కడ కూడా మాకు అసలు ఉండవో కూడా తెలియని పరిస్థితి అయిపోయింది. ఏం జరుగుతుందో ఏంటో మాకు ఏం అర్థం అవ్వట్లేదు. మాకు చాలా భయంగా ఉంది ఫ్రెండ్. ఇంకా ఏ అప్డేట్ వచ్చినా మీకు వెంటనే తెలియజేస్తాను. చూడగానే మాకు విచిత్రమైన శబ్దాలు, ఒక విజువల్స్ అయితే కనిపించాయి. ఏంటో అనేసి మాకు తెలియక దగ్గరికి వచ్చి చూస్తే విచిత్రమైన శబ్దాలు, అద్భుత మాకు తెలియకుండానే ఒక విచిత్రమైన శబ్దాలు, ఒక భయంకరమైన ఒక ఈ విజువల్స్ అన్ని కనిపిస్తున్నాయి. మాకు ఏం చేయాలో అర్థం అవ్వట్లేదు. ఎందుకంటే మార్గం తప్పిపోవడం ఫస్ట్ పాయింట్ అయితే, సెకండ్ వన్ ఏంటంటే ఇది ఏ రూట్ కూడా మాకు అర్థం అవ్వట్లేదు. ఎవరిని అడగతామన్నా ఈ దగ్గరలో కూడా ఎవరు కనబడని పరిస్థితి గైస్. ఎందుకంటే మేము ఈరోజు చూసుకున్నట్టయితే మేము తిరిగి ఇంటికి వెళ్తామో వెళ్ళమో కూడా మాకు గ్యారంటీ లేని పరిస్థితి అయిపోయింది గైస్. మీరు చూసుకున్నట్టయితే మా యొక్క పరిస్థితి విచిత్రమైన శబ్దాలు. ఇక్కడ ఎందుకు వచ్చామో మాకే అర్థం అవ్వట్లేదు గైస్. అసలు ఈ ఇంట్లోకి మాకు తెలియకుండా మేమే ఎంటర్ అయిపోయాం. ఎలాగ అయిపోయాం అనేది మాకు అర్థం అవ్వట్లేదు. ఈ యొక్క ఈ శబ్దాలు ఈ యొక్క పరిస్థితులు చూస్తుంటే మాకు మేమే ఏం చేస్తున్నాం మాకు అర్థం అవ్వట్లేదు గైస్. నాకు నోటంట మాట కూడా రాని పరిస్థితి అయిపోయింది. ఈరోజు ఈ యొక్క ఏం జరుగుతుందో మాకు తెలియక ఈ యొక్క వీడియో రికార్డ్ చేయడం జరుగుతుంది. మీకేమైనా ఒకవేళ దీని గురించి ఏమైనా తెలిస్తే కొంచెం మాకు ఇన్ఫార్మ్ చేయండి. అలాగే ఈ యొక్క